శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మహిళా దినోత్సవము అసలు ఎప్పుడు ఏర్పడిందంటే, ఎప్పుడు అనుకున్నారంటే 1908వ సంవత్సరంలో వారు అనుకుని ఉన్నారు. కానీ అది ఎప్పుడు నెరవేర్చబడిందంటే అమెరికాలో 1910వ సంవత్సరంలో అక్కడ ఉన్నవారు ఇందాక ఆంటీ చెప్పి ఉన్నారు కదా, నవనీత ఆంటీ గారు చెప్పి ఉన్నారు, స్త్రీ పని చేస్తున్న వారికి ఉద్యోగం తక్కువ, పని చేస్తున్న వారికి సమయం తక్కువ, కానీ వారికి ఓటు హక్కు లేదండి. ఓటు హక్కు లేకపోయేసరికి అక్కడ ఏమని అనుకున్నారంటే మాకు ఓటు హక్కు కావాలి అనుకొని అని వాళ్ళు నిరసన ఏర్పాటు చేశారు. నిరసన ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే 15,000 మంది మహిళలు అక్కడికి వచ్చి నిరసన తెలియజేసి ఉన్నారు, మాకు ఓటు హక్కు కావాలి అని. కానీ వారు ఇచ్చి ఉన్నారు, అమెరికా సంబంధించి అక్కడ వారికి ఓటు హక్కుని అనుగ్రహించున్నారు 1909వ సంవత్సరంలో. కానీ ఇక్కడ క్లారా జెంటెక్ గారు ఉన్నారు. ఆమె 1910వ సంవత్సరంలో ఆమె ఏమనుకున్నారంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేయబడాలని ఆమె ఏ విధంగా అయితే అనుకుని ఉన్నదో అదే ప్రకారం ఆమె అక్కడ ధర్నా చేసి ఉన్నారు. అక్కడున్న విదేశాల వారు కూడా వచ్చి మొత్తము వచ్చి అక్కడ 100 మందితోటి ఆమె నిరసన తెలియజేసి ఉన్నారు, మాకు ఓటు హక్కు కావాలి అని. దాన్ని కూడా వారు ఏం చేశారు, 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి దానికి ఆమోదం పొంది ఉన్నది. 1917వ సంవత్సరంలో రష్యా స్త్రీలు ఉన్నారు, రష్యా మహిళలు ఉన్నారు. రష్యా ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఏం చేశారంటే మాకు ఓటు హక్కు కావాలి అనుకొని వారు ఏమనుకున్నారు, వారికి ఆహారం లేదండి, ఓటు హక్కు కాదు కానీ వారికి ఆహారం లేకుండా శాంతి లేని సమయంలో వారు నిరసన తయారు చేసి ఉన్నారు. నిరసన ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ నిరసనకి అక్కడున్న వారు ఏం చేశారంటే అక్కడున్న రష్యా సామ్రాట్ ఆయన సింహాసనం పడిపోయింది. కానీ అక్కడున్న ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు వారికి ఓటు హక్కును అనుగ్రహించింది. అక్కడున్న ప్రభుత్వం వారికి అప్పుడు ఓటు హక్కుని ఇచ్చున్నారు. అలా క్లారా జెంటెక్ గారు ఏ విధంగా కృషి చేసి, ఏ విధంగా శ్రమపడి, ఏ విధంగా పట్టుదల కలిగి ఆమె నిజాన్ని సాధించి ఉన్నదో అలాగే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ప్రకారంగా ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యరీత్యా మనకు ఏమని సెలవిచ్చినారంటే సమూయేలు రాసిన 2వ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసి ఉన్న భాగాలైతే ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఎవరంటే తెకోవా స్త్రీ. ఆ స్త్రీకి పేరు లేదండి, ఆ స్త్రీకి పేరు లేదు. తెకోవా గ్రామానికి సంబంధించిన స్త్రీ, తెకోవా గ్రామానికి సంబంధించిన స్త్రీ కాబట్టి తెకోవా అని ఆమెని సంబోధించున్నారు. ఆ తెకోవా స్త్రీ ఎలా ఉంటుందంటే ప్రాప్తిని కాదండి, యుక్తి కలిగిన స్త్రీ. యుక్తి కలిగి ఏ విధంగా అయితే అక్కడ ఉన్న సేవకుడు పిలిచినప్పుడు ఆమె ఆ సేవకుడి దగ్గరికి వచ్చి ఏ విధంగా ప్రార్థించిందో, రాజుగారితో ఏ విధంగా విన్నపాన్ని తెలియజేసి ఉన్నదో దాని గురించి ఇక్కడ వాక్య భాగాలు సెలవిచ్చున్నాయి. ఏమని సెలవిస్తుంది, దానికి మనం ఒక మాట చెప్తాను. దావీదు మహారాజు కుమారులు ఉన్నారండి, అబ్షాలోము, అమ్నోను. వారు తల్లులు వేరేనా కానీ తండ్రి ఒక్కడే, దావీదు మహారాజు. కానీ దావీదు మహారాజు కుమారులు ఎవరన్నాను, అబ్షాలోము, అమ్నోను. అబ్షాలోము చెల్లెలుంది తామారు. తామారు చాలా అందగత, సౌందర్యవంతురాలు. కానీ అమ్నోను ఆమెను ప్రేమిస్తాడు. ఎవరు అమ్నోను? అన్న. అయినా కానీ ఆమెని ప్రేమించి నా చెల్లిని నా దగ్గరికి రండి అని తండ్రితోటే కబురు పంపిస్తాడు. ఆ విధంగా పంపించినప్పుడు ఆ చెల్లి వెళ్తుంది, ఆ చెల్లిని ఆమెను ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే దాన్ని చూసి అన్న అబ్షాలోకి కోపం వస్తుంది. ముందు కోపం రాలేదు, తండ్రికి కోపం వచ్చింది, దావీదు మహారాజుకి కోపం వచ్చింది. నా కుమారుడు ఈ విధంగా తప్పు చేశాడు, కుమార్తెనే ప్రేమించినాడని ఆ తండ్రి ఎంతగానో బాధపడి ఆయన రౌద్రుడై ఆయన కోపగించుకొని ఉన్నాడు. కానీ ఆ కోపం మీద అమ్మని ఎక్కడ చంపేస్తాడు అని అబ్షాలోము ఏం చేశాడండి, చెల్లి అయిన తామార్ని ఓదార్చాడు. ఆమెనేమి అనలేదండి, ఆమెని ఓదార్చాడు. ఆమెను ఓదార్చి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేశాడు. గొర్రె బుచ్చు కత్తిరించే సమయమున ఒక విందు ఏర్పాటు చేసి రాజులు రాజకుమారులందరూ కూడా ఆ విందు
ఆహ్వానించి ఉన్నాడు. ఎందుకని? అమ్నోను మీద పగ పెంచుకున్నాడు అబ్షాలోము. పగ పెంచుకొని ఎలాగైనా కానీ నేను అమ్నోని చంపివేయాలి, అమ్నోని చంపివేయాలి కాబట్టి నేను ఆ విందు ఏర్పాటు చేస్తేనే ఆ విందులోనికి అబ్షాలోము వస్తాడు అని ఎలాగైతే అనుకున్నాడో అలా అబ్షాలోము అమ్నోను కూడా పిలిచి ఉన్నాడు. ఆ వచ్చి ఉన్న తర్వాత వాక్యం ఏమని సెలవిస్తుంది? రాజు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడ్డాడు? నా కుమార్తెని పాడు చేశాడు అని తండ్రి ఎంత వేదన చెందుతున్నాడో అబ్షాలోము ఏం చేశాడని పగ పెంచుకున్నాడు. తమ్ముడు మీద పగ పెంచుకొని ఎలాగైనా కానీ అతను చంపివేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు కార్యక్రమంలో అమ్నోని చంపివేస్తాడు. అమ్నోని చంపివేసిన తర్వాత అప్పుడు తండ్రి దావీదు మహారాజుకి కోపం వస్తుందేమో. అబ్షాలోము ఏమనుకున్నాడో తెలుసా అండి? అబ్షాలోము అక్కడి నుంచి పారిపోతాడు. నా తండ్రి నన్ను చంపివేస్తాడేమో అని అబ్షాలోము పారిపోతాడు. ఒకవేళ మన గృహంలో అటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నామేమో, మన ఇంట్లో ఎవరైతే అలాంటి పనులు చేసేవారు ఉన్నారేమో, ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాం. మన బంధువర్గం ఎలా ఉంటుందండి? మన తోబుట్టువులు అంతా ఎలా ఉంటున్నారు? మనం ఎలా జీవిస్తున్నాం? ఒక విశ్వాసంగా మనం జీవిస్తున్నప్పుడు, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉపవాసాన్ని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబం ఏ విధంగా ఉంటుందండి? మన కుటుంబం ఏ విధంగా ఆశ్రయించబడుతుంది? కానీ అబ్షాలోము అలా విధంగా ఆయన పారిపోతాడు. పారిపోయిన తర్వాత దావీదు మహారాజు వేదనతోటి ఎంతో దుఃఖంతోటి ఆయన కన్నీరు కారుస్తున్నప్పుడు దావీదు వారి దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు యోవాబు. ఆ యోవాబు ఏమనుకుంటాడని, నా దావీదు రాజు చాలా దుఃఖంతో ఉన్నాడు, ప్రాణాలను విడిస్తాడేమో, అతన్ని నేను రక్షించుకోవాలి అనుకొని ఆయన ఒక ఉపాయం వస్తుంది, ఒక ఆలోచన చేసుకొని తెకోవ గ్రామంలో ఒక స్త్రీ ఉన్నది, యుక్తి కలిగిన స్త్రీ ఉంది. ఆ స్త్రీని నేను పిలుచుకు వచ్చి ఏ విధంగానైనా ఆమెకి అబద్ధం చెప్పి దావీదు మహారాజు చేత తన అబ్షాలోము కొడుకుని నడిపించుకోవాలి అని ఆశపడతాడు. ఆశపడిన రీతిగానే తెకోవ గ్రామానికి వెళ్తాడు. యుక్తి కలిగిన తెకోవ స్త్రీని ఆమె రాజుగారి దగ్గరికి తీసుకొని వస్తాడు. అంటే తెకోవ స్త్రీకి యోవాబుకి ఏం సంబంధం లేదు రాజుగారి దగ్గర. ఆ విధంగా తీసుకొని వస్తాడు. ఆమె అబద్ధముతో ఏం చేస్తుంది? రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా ఉన్నాను, నేను విధవరాలుగా ఉన్నాను, నాకు నిజంగానే పెరిమిటి లేదు, నాకు 2 కుమారులు ఉన్నారు రాజుగారని రాజుగారికి ఆమె తెలియచేస్తుంది. ఆ తెలియచేసిన తర్వాత అక్కడ ఏం చెప్తారు రాజుగారికి? ఇంకా ఆ 2 కొడుకులు కూడా పొలంలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఒక కుమారుని చంపివేస్తాడు. మరొక కుమారుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా నా మీద విరుచుకుపడుతున్నారు, నాకు న్యాయం చేయండి అని 2 మార్లు కూడా ఆమె రాజుగారికి తెలియచేస్తుంది. 3వ మారు ఏమంటుంది? నేను ఒక మనవి చేసుకోవచ్చా అని రాజుగారిని అడుగుతున్నాడు. చేసుకోమంటాడు. కానీ అప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది రాజుగారికి, నేను యోవాబు పంపించాడా ఇక్కడికి అని. అవునని చెప్తుంది. మీరు జ్ఞానవంతులండి, మీకు ముందుగానే తెలుసండి అని ఆ యుక్తి కలిగిన స్త్రీ కూడా అలాగే మాట్లాడుతుంది. అలా మాట్లాడిన తర్వాత అప్పుడు దావీదు మహారాజు కూడా అబ్షాలోము కుమారుని ప్రేమించి యోవాబుని గృహానికి యోవాబుని పిలిపించుకొని వెళ్ళి మీరు నా అబ్షాలోము కుమారుని తీసుకుని రండి అని చెప్తాడు. అప్పుడు యోవాబు అక్కడ ఎవరున్నారండి? దావీదు మహారాజుకి సాష్టాంగ నమస్కారం చేసి తన అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అబ్షాలోమును సంతోషంగా తీసుకొని తన తండ్రి దగ్గరికి అప్పగిస్తాడు. ఈ తెకోవ స్త్రీ ఎలాగైతే ఆమె యుక్తి కలిగి దేవుల్లో భయభక్తి కలిగి రాజుగారికి ఏ విధంగా విధేయత కలిగి ఉన్నదో అలాగే మనము మన కుటుంబంలో ఎటువంటి బాధ్యతలు మనం కలిగి ఉంటున్నాం. యోవాబు ఎంతో నమ్మకంతో తెకోవ స్త్రీని పిలుచుకున్నాడు. ఏ రోజన్నా నేను పిలుచుకున్నానంటే ఎవరైనా ఒక వ్యక్తి నాకు ఈ కష్టం ఉందమ్మా, నాకు ఈ బాధ ఉందమ్మా, నా కోసం వచ్చి ప్రార్థన చేయండి, నాకు ఈ మేలు ఉందమ్మా, నాకు ఈ కష్టం ఉంది, మీరు నాకు వచ్చి ఈ మేలు చేస్తారా అని ఏ రోజన్నా మనం ఎవరైనా పిలిచారా అండి? మనం ఎలా జీవిస్తున్నాం? మన ప్రవర్తన, మన ఆలోచన తీరు ఎలా ఉంటుందండి? ఒక మహిళగా స్త్రీలుగా మనం జీవిస్తున్నప్పుడు ఏ విధంగా మన ప్రవర్తన, మన ఆలోచన ఉంటుందో ఒక్కసారి మనం గ్రహించుకొని మరొక వాక్య భాగాన్ని చూద్దామా? ఇది పాత నిబంధన గ్రంథంలో తెకోవ స్త్రీ. కొత్త నిబంధనలో ఒక ప్రవక్తని ఉన్నారండి. ఆ ప్రవక్తని పేరేంటి? అన్న. లూకా సువార్త 2వ అధ్యాయం ఇందాక అడుగులా చదివి ఉన్నారు కదా.
వాక్య భాగాన్ని లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలు, 38 వచనాలు. అక్కడ ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తె అన్న, ఆమె ఆ బాల్య వయసు నుంచి యవ్వన దశలో ఆమె వివాహమైంది. వివాహమైన తర్వాత 7 సంవత్సరాలకి భర్త చనిపోతాడండి. 7 సంవత్సరాలకి భర్త చనిపోయిన తర్వాత ఆమె కన్యాత్వం మొదలు ఆమె బహుకాలము గడిచినదై ఆమె వృద్ధురాలుగా ఉన్నదండి. ఆమెకి 84 సంవత్సరములు ఆమె ఒక్కటే ఉండలేదండి. ఆమె దేవుని మందిరంలో, యెరూషలేము మందిరంలో ఆమె సేవ చేస్తూ యెరూషలేము మందిరాన్ని కనిపెట్టుకుంటూ ఉన్న స్త్రీ. ఎవరు? అన్న. అన్న ప్రవక్తిని. ఆ ప్రవక్తిని ఏం చేసిందండి? భర్త లేకపోయినా కానీ ఆమె మందిరాన్ని విడిచిపెట్టలేదండి. దుఃఖంతో లేదు, బాధతో లేదు. ఆమె ఏం చేసింది? దేవుని యందు విశ్వసించింది. నా విమోచకుడు వస్తాడు, తన ప్రజల్ని రక్షించడానికి నా విమోచకుడు వస్తాడు అని ఆమె ఎంతగానో ఎదురు చూసింది. అక్కడ ఉన్న ప్రజలకి నమ్మకం లేకపోవచ్చు, కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు, కొంతమందికి నమ్మకం ఉంటుంది. నజరేయుడైన యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రాబోతున్నాడు, రక్షకుడుగా రాబోతున్నాడు, మెస్సీయగా రాబోతున్నాడని ఆమె విశ్వసించింది. కాబట్టి 84 సంవత్సరాలు కూడా ఆమె దేవుని విడిచిపెట్టకుండా యెరూషలేము మందిరంలో, దేవాలయంలో ఆమె యేసు ప్రభువారి కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నాడు. నువ్వు దేని కొరకు కనిపెట్టుకుంటున్నావు? నీ బిడ్డకి వివాహం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నీ బిడ్డకి, నీ కోడలికి గర్భఫలం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో, నీ బిడ్డకి ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నూతన గృహం కట్టవాలని ప్రార్థన చేస్తున్నావేమో. నువ్వు దేని కొరకు కనిపెట్టుకొని దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నారండి? ముందు మన అవసరానికన్నా దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నేను చూడాలి అని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి, దేవుల్లో యథార్థత కలిగి, నీతిమంతురాలుగా ఏ రోజైతే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకి సమాధానము అనుగ్రహించబోతున్నాడు. ఆమె పెద్ద చెప్పండి, ఆమె. ఆ సమాధానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. దేవుడు ఏ సమాధానం ఇవ్వబోతున్నాడో మనకి. ఈ శ్రమ దినాలు మనకు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు అయిపోయింది, 16 దినాలు అయిపోయినాయి అనుకుంటా. ఈ 16 దినాలు మందిరానికి వెళ్ళాను. ఏ అవసరం కోసం మందిరానికి వెళ్ళారండి? ఏదో ఒక అవసరం కోసం మందిరానికి వెళ్ళి ఉంటావుగా. ఏదో ఒక అవసరం కోసం మందిరానికి వెళ్ళి ఉంటాం. కానీ అవసరం తీరిందా? అవసరం కోసం మందిరానికి వెళ్ళొద్దు. దేవుడు నీతో మాట్లాడాలని మందిరానికి వెళ్ళాడు. దేవుడు నాతో మాట్లాడాలని మందిరానికి వెళ్ళాడు. సహవాసానికి మనం ఎలా వస్తున్నాం? దేవుడు నాతో మాట్లాడాలి. నీకు కార్యం చేస్తేనే దేవుడు కాదండి, దేవుడు నాతో మాట్లాడాలి. ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఏ దర్శన భాగ్యాలు పొందుకొని ఉన్నావు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని దేవుళ్ళు మనం ఎలా జీవిస్తున్నాం? అన్న ప్రవక్తని మందిరములో కనిపెట్టుకుంది. దీనికన్నా ముందు వచ్చిన చూసినట్టయితే సుమయోను భక్తుడు ఉన్నాడు. యెరూషలేము మందిరంలోనికి యేసు ప్రభువుని తీసుకొని వచ్చి ఆయన కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కూడా ఇక్కడ క్రీస్తు రాబోతున్నాడని ఆయన గ్రహించుకొని, ఎందుకు వస్తున్నాడు యేసు ప్రభువు లోకానికి? మన పాపాలని క్షమించి రక్షించి కదా. అందుకే యేసుప్రభువు లోకానికి వచ్చింది. ఇంకా మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభువుని మనము సిలువ వేస్తున్నామేమో. మన నోటి మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా యేసుప్రభువుని సిలువ వేస్తున్నామేమో. యేసుప్రభువుని ఇంకా మనం సిలువ వేసే వారంగా ఉండకుండా దినదినం ఆయన సిలువనెత్తుకొని ఆయన సిలువ సువార్తను ప్రకటిస్తూ ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలని ఇక వాక్యం ఏమని సజెస్తుంది? అన్న ప్రవక్తని ఎలాగైతే నజరేయుడైన యేసు ప్రభువు రాబోతున్నారు, రక్షకుడుగా మెస్సీయగా ఆయన రాబోతున్నాడు అని ఎలాగైతే కనిపెట్టుకొని ఉన్నాడో అదే ఆశనామే నెరవేర్చుకుందండి. ఆశ ఆమెకి నెరవేర్చబడింది. ఎలాగో తెలుసా? ముందు వచ్చాడో చూసినట్టయితే ఆమెని తండ్రులు యేసు ప్రభువుని, శిశువుగా ఉన్న యేసు ప్రభువుని 8వ దినాన యెరూషలేము మందిరంలోనికి తీసుకొని వచ్చి ఆయన చేతిలో, సుమయోను చేతిలో పెట్టినప్పుడు ఆ సుమయోను చంటి బిడ్డగా ఉన్న, శిశువుగా ఉన్న యేసు ప్రభువుని చేతుల్లోకి తీసుకొని ఆశీర్వదిస్తాడు. ఆయనే వెలుగుగా, రక్షణగా, మహిమగా ఈ లోకంలో యేసు ప్రభువు వచ్చి ఉన్నారని యేసు ప్రభువు గురించి ఆయన మాట్లాడి ఉంటారు. సుమయోను ఆమె కన్నులారా చూసింది. అన్న ప్రవర్తన కూడా ఆమె ఆశ నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. అలాగే ఈ రోజు ఇక్కడికి ఎలా వచ్చిన్నాము? ఒక మహిళగా, లేకపోతే చేరిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో వాక్యం చెప్తున్నారు, రమ్మన్నారు,
ఎక్కడికైనా గుర్తు పెట్టుకోండి. దేవుడు నాతో మాట్లాడాలని రండి ఏ సహవాసానికైనా. దేవుడు నాతో మాట్లాడాలి, నాకు నెమ్మది కావాలి, నా కుటుంబానికి సమాధానం కావాలి. ఒక మహిళగా మన ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం మనం? నువ్వు భర్తకి మనం విధిస్తున్నామా? ముందు మనం ఏం చేస్తామంటే బయట వాళ్ళు పోగొట్టారండి కదా, అవునా కదా? మన కుటుంబాన్ని ప్రేమించరు, మన భర్తని ప్రేమించరు, మన బిడ్డలకి ఆ ప్రాముఖ్యత ఇవ్వరు. బయట వాళ్ళు బాగా చెప్తున్నారండి, బయట పిల్లలు బాగా చదువుతున్నారండి, నా బిడ్డ చదవట్లేదండి, నా భర్త అంత సంపాదిస్తున్నారండి, నా భర్త సంపాదించట్లేదండి, నా భర్తకి చిన్న ఉద్యోగం అండి, మేము బలహీన స్థితిలో ఉన్నామండి, మాకు ఒక ఇల్లు కూడా లేదండి, వాళ్ళు చూడండి ఇంత ఇల్లు కట్టుకున్నారు, ఇన్ని బంగాళాలు కట్టుకున్నారు, ఇంత సెటిల్ అయ్యారు, కానీ మాకు ఏది లేదండి అంటున్నావు కదా. అది తప్పు. నువ్వున్న స్థితిలోనే ఏ రోజైతే నువ్వు సంతృప్తి కలిగి ఉంటావో, ఏ రోజైతే నువ్వు సాటిస్ఫై అవుతావో, ఆ రోజు దేవుడు నిజంగా నీకు సమస్తాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఆ సమస్తాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే ఆమె 24 సంవత్సరాలు దేవుని సన్నిధిని విడవక ఆమె మందిరాన్ని కనిపెట్టుకొని, రక్షకుల కొరకు ఆమె కనిపెట్టుకొని దేవుని సన్నిధిలోనే ఉన్నదండి. ఆమె నిజంగానే కన్నులారా యేసు ప్రభువుని దర్శించుకుంది. యేసు ప్రభువుని చూసింది. ఆమె చూసి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? కింద వచ్చిన ఏం చదివిస్తుంది? 38వ వచనం చదువుతారా? లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్ యూ కదా. ఆమె కూడా లోపలికి వచ్చి, నువ్వు దేవుని సన్నిధిలో లోపలికి వస్తేనే, బయట ఉంటే కాదు, లోపలికి వస్తేనే ఆశీర్వాదం. బయట ఉంటే ఆశీర్వాదం ఉంటుందా అండి? ఉండదు. మందిరం లోపలికి రావాలి, నువ్వు దేవుని సహవాసంలోకి రావాలి. ఆ దినం యేసుప్రభు, నేను చెప్పే మాట కాదు కానీ, ఇప్పుడు సందర్భం కాదు కానీ, యేసుప్రభు జన్మించినప్పుడు కూడా జ్ఞానం లోపలికి వెళ్ళారా, బయట ఉన్నారా? లోపలికి వెళ్ళారు. అలాగే ఇక్కడ ఆమె ఏం చేసిందండి? అన్న ప్రవర్తని లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి యేసుప్రభుని చూసింది, కొనియాడింది, దేవుణ్ణి స్తుతించింది. నేను యేసుప్రభుని చూశాను అని దేవుణ్ణి ఆమె స్తుతించింది. దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఎలా ఉండాలో తెలియస్తా దేవుని స్తుతించే వారంగా ఉండాలంటే అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. చాలు. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనంలో వీరితో కూడా అన్నారు కదా. ఎవరు వారు? శిష్యులు. ముందు శిష్యులు ఉన్నారు. మేడగది సహవాసంలో ఉన్న శిష్యులతో పాటు వీరిలో కూడా కొందరు స్త్రీలు, వీళ్ళు ఎలా ఉన్నారంటండి? ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉన్నారట. ఎలా ప్రార్థన చేస్తున్నారు? నీ ఆలోచన ఒకటి, నీ ఆలోచన ఒకటి, నీ ఆత్మ ఒకటి అని చెప్తున్నారా? ఏక ఆత్మత కలిగి ప్రార్థన చేస్తున్నారంట. మనం ఒక సహవాసానికి వస్తున్నప్పుడు, లేదంటే ఒక మాట ఏదైనా ఒక పని చేయాలనుకున్నా మనం ఏం చేయాలండి? కలిసి ఐక్యత కలిగి ఉండాలి. 133వ సంకీర్తన 1వ వచనం చదివిస్తారు. సహోదరులారా ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. స్త్రీలు ముందుగా ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అలాగే ఒక మాట ఏమన్నారు? అది ఎలా ఉంటుందంట? ఎంతో మేలు. ఐక్యత కలిగి ఉండడము ఎంతో మేలు. ఇక్కడ స్త్రీలంగానే ఎక్కువ మంది ఉన్నాం మనం కదా. ఐక్యత కలిగి, సహవాసం కలిగి, ప్రేమ కలిగి మహిళా దినోత్సవంగా మనం వచ్చిండవచ్చు. మహిళా దినోత్సవం ఒక్క మాట కానీ బైబిల్ ప్రకారంగా వాక్య భాగాలు ఏమని సెలవిస్తున్నాయి? తెకోవ స్త్రీ ఎలాగైతే ఆ యొక్క విజయాన్ని సాధించిందో యోవాబు పిలిచినప్పుడు, యోవాబు సేవకుడు పిలిచినప్పుడు ఏ విధంగా అయితే ఆమె విజయాన్ని సాధించిందో, ఇక్కడ అన్న ప్రవక్తని ఎలాగైతే దేవుణ్ణి కొనియాడిందో, యేసు ప్రభువుని చూసి విమోచకుడు రాబోతున్నాడని. కానీ ఇక్కడ యెషయా గ్రంథం యొక్క శ్రవణ ధ్యానం, ఇది సండే సర్వీస్ అని కూడా ఇచ్చున్నారు మనకి. సండే సర్వీస్ కూడా చెప్పారు కాబట్టి ఈ సండే సర్వీస్ ఈ యొక్క శ్రవణ దినాలు జరుగుతున్నాయి మనకి. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతాం కదండి. యేసు ప్రభువారు నువ్వు నేను చేసిన పాపము నిమిత్తము మన కోసం ఆయన శ్రమపడి, శరీరం నలగగొట్టబడి, ఆయన శరీరం ఎంతగా నలగగొట్టబడి, తృణీకరించబడి, వ్యసనాక్రాంతుడుగా, అందరి చేత ఆయన ద్వేషించబడిన వ్యక్తిగా ఆయన ఎలాగున్నారండి? సిలువ వేయబడిన వారుగా ఉన్నారు.
నువ్వు నేను చేసిన పాపమేనా అనండి. ఏ పాపం చేస్తున్నాం? ఈ చేతుల ద్వారా ఏ పాపం అయితే చేస్తున్నామో చేతులకి సీరగా కొట్టబడి ఉన్నవి. మన కాళ్ళ ద్వారా ఏ పాపం అయితే చేస్తున్నామో వెళ్ళబడిన స్థలాలకు మనం వెళ్తున్నామా? నీ అడుగులు ఎక్కడ పడుతున్నాయండి? ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాం. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరచున్నారు. మంచి మహిళల్ని, మంచి భార్యల్ని తల్లులుగా దేవుడు ఏర్పరచున్నారు. తల్లిగా ఉన్నప్పుడు తల్లి బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం. కానీ భర్తగా నువ్వేం చేస్తున్నావు? కనుక వాక్య భాగం ఏమైనా సరిస్తుంది? మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం వేసే అడుగు ద్వారా, మనం వేసే పాపపు అడుగు ద్వారా యేసు ప్రభువు కాళ్ళకి సీరగా కొట్టబడి ఉన్నది. మనం ఎలా నడుస్తున్నాం? ఏ ప్రాంతానికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళబడి స్థలానికి వెళ్తున్నామా? దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపల మార్గమున నిలువగా అపహాసములు కూర్చున్న చోటున నీవు కూర్చుండగా అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ అన్నాన్న ప్రాప్తిని కూడా అదే చేసింది. దేవాలయం విడిచిపెట్టకుండా దేవాలయంలో ఆమె కనిపెట్టుకొని యేసు ప్రభువు కోసం ఆమె ఎదురు చూసింది కాబట్టి ఆ రక్షణ భాగ్యం, ఆ యొక్క భాగ్యాన్ని ఆమె పొందుకొని ఉన్నది. నువ్వు నేను ఎలా జీవిస్తున్నాం? మన కుటుంబంగా జీవిస్తున్నప్పుడు భార్యగా, తల్లిగా, లేకపోతే కోడలిగా, చుట్టుపక్కల వారికి ఒక స్త్రీగా నేను నువ్వు ఎలా జీవిస్తున్నాం మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఇంకా దేవుడు మనం నడవలేకపోతున్నామేమో, విశ్వాసంలో మనం బలపరచబడలేకపోతున్నామేమో, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటున్నాం అంతే, బైబిల్ పట్టుకొని పోతున్నాం అనుకుంటున్నామేమో, ఇంకా మన మార్గం సరిగా లేదేమో, ఇంకా కొన్ని దినాలే ఉన్నాయండి శిరోజానాలకి. అందరూ ఎక్కడో చోటుకి వెళ్తున్నారు శిరోజానాల్లో. ఏ రోజు వాక్యం ద్వారా ఆ రోజు మనం బలపడుతున్నాం. కానీ దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు నీకు. ఇంకా నువ్వు రక్షణ పొందుకోవాలి బిడ్డ. ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వెక్కడ పాపం చేస్తున్నావో, నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో, నువ్వెక్కడ ఈ దేవుడికి అయిష్టంగా జీవిస్తున్నావేమో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచన చేసుకో. ఎంత రమ్మన్నా పోయిన దినాలు తిరిగి రమ్మంటే రావు. పోయిన 16 దినాలు శిరోజానాలు రమ్మంటే వస్తాయండి? రావు. కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. అందరూ చక్కగా దేవుల్లో ఉన్నారు. చక్కగా అందరూ దేవుల్లో మంచిగా శిరోజానాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు పరిచర్యకి ముందు 40 దినములు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. పరిచర్యకి ముందు 40 దినాలు కూడా అరణ్యంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించారండి. అలాగే మన దేవుల్లో బలపరచబడడానికి, మన దేవుల్లో ఆత్మీయంగా బలపరచబడడానికి, ఆత్మీయ అనుభవం కొరకు ఈ 40 దినాలు ఇవి మనకి సిద్ధపాటు దినాలు. ఈ 40 దినాలు సిద్ధపాటు దినాల్లో ఈ యొక్క ఆదివారం దినము కూడా దేవుడు మనకి అనుగ్రహించినారు. నువ్వు నేను దేవుళ్ళు ఎలా ఉన్నామండి? ఇంకా పాపం జీవితంలోనే మనం జీవిస్తున్నామేమో. మన దేవుని రాజ్య వాసుల మటుకు మన యాజకులు కూడా తెలియజేస్తారు. ఈ యొక్క శిలువ ధ్యానాలు కూడా అంశం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం. పౌలు తెలియజేస్తాడు రోమా సంఘానికి, భ్రష్టత్వంలోకి పడిపోయినది. నువ్వు దేవుని ఎరిగి విశ్వాసంలో జీవిస్తూ వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ కూడా దేవుని విడిచిపెడుతున్నావు అనుకో, దేనికి అప్పగిస్తామో తెలుసా అండి? భ్రష్టత్వానికి అప్పగిస్తాడు మనల్ని. తుచ్చమైన అభిలాషం దేవుడు మనల్ని అప్పగిస్తాడు. ఆ స్థితిలో మనం లేవండి. దేవుడు మనం రక్షించుకున్నాడు. తన శిలువ రక్తం ద్వారా దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఇంకా పాపం జీవితంలోనే ఉంటే ఈ రోజున దేవుడు అడుగు, ఏసియా నేను నీ సన్నిధికి వస్తాను, నా పాపాన్ని ఒప్పుకుంటాను ఏసియా. స్త్రీలుగా మనం బలపరచబడ్డామేమో, రక్షణ పొందుతున్నామేమో. మన భర్త, మన బిడ్డలు ఎలా ఉన్నారండి? దినాలు గడుస్తూనే ఉంటాయి, వయసు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ మన స్థితి ఇదే కాదు. దేవుళ్ళో మనము బలపరచబడాలి, ఆశీర్వించబడాలి. అన్న స్త్రీ ఎలాగైతే యేసు ప్రభువుని కనిపెట్టుకొని, యేసు ప్రభువును కనిపెట్టుకొని ఏ విధంగా ఎదురు చూసిందో, అలాగే నజరేయుడైన యేసుక్రీస్తు వారి కొరకు మనము కూడా కనిపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు కాదండి, నువ్వు దేవుడిలో బలపరచబడాలని, దేవుడు నీతో మాట్లాడాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు. అలా ఆశీర్వించాలంటే స్త్రీలుగా మనం ఎలా ఉండాలంట? కీర్తన గ్రంథము 68వ సంకీర్తన 11వ వచనం. అక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు. స్త్రీలు ఎలా ఉన్నారంట అక్కడ? చాలా సువార్త ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారంటండి? గొప్ప సైన్యంగా ఉన్నారంట. మిరియాము కూడా వెళ్తూ ఉన్నప్పుడు, ఆమె తమ్ముళ్ళు వాయిస్తూ వెళ్తున్నప్పుడు
వెళ్ళారు లేదా? వెళ్ళారు. ఇక్కడ కూడా అదే చదివిస్తున్నారు. స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యంగా ఉన్నారంట. నువ్వు సహవాసం కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏక ఆత్మ కలిగి స్త్రీలందరం కలిసి మనం ప్రార్థన చేస్తున్నామా? ఎలా ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనకి దేవుడు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. ఆ సమాధానం నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. మందిరాన్ని విడిచిపెట్టుకున్న దేవుళ్ళు నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కుంగిపోయి ఉన్నావో, నీకు ఆశీర్వాదం రావడం లేదేమో, నీకు దేవుడు మేలు చేయలేని బాధపడుతున్నావేమో, కోర్టు కేసులో నలిగిపోతున్నావేమో, గర్భంలో రాలేదని బాధపడుతున్నావేమో, నీ బిడ్డకి వివాహం జరగలేదని బాధపడుతున్నావేమో. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం చదువు. చాలు. లెమ్ము లెమ్ము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు పడుకొని ఉన్నావేమో, సోమరిగా ఉన్నావేమో, ఇంకా నిద్రమత్తులో ఉన్నావేమో, ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా ఈ దినాన్ని దేవుడు నేను లేపుతున్నాడు. ఆమె నువ్వు లేపబడాలి అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ నీ బలాన్ని ధరించుకోము. బలాన్ని ధరించుకోవడం ఎలా ఉన్నామా? ఇప్పుడు బలహీనులుగా ఉన్నామా లేదా? బలహీనులుగా ఉన్నాం కాబట్టి ఏమన్నారు? అక్కడ బలాన్ని ధరించుకో అన్నాడు. నువ్వెక్కడ బలహీన స్థితిలో ఉన్నావు? నువ్వెక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నావు? నువ్వెక్కడ దేన్ని కోల్పోయి ఉన్నావు? నీ శరీరం కోల్పోయి ఉన్నావేమో, నీ శరీరం పాపంతో నిండి ఉన్నదేమో, నీ కన్ను పాపంతో నిండి ఉన్నదేమో, నీ కాళ్ళు పాపంతో నిండి ఉన్నదేమో. నీకోసమే నజరేయుడైన యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి మన కోసం ఆయన శ్రమపడి బాధపడి ఆయన శరీరం దున్నబడి ఆయన శిలువ మరణానికి అప్పగించి ఉన్నాడండి. ఆయన శిలువ మరణానికి అప్పగించినప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నామండి? ఇంకా యేసు ప్రభువుని శిలువ వేసే వారంగా ఉన్నామేమో. శిలువ వేసే వారంగా మనం ఉండకుండా దినదినం ఆయన శిలువ ఎత్తుకొని ఆయన శిలువ సువార్తను ప్రకటించే వారంగా గొప్ప సైన్యంగా ఉండాలని ప్రతి స్త్రీని లేవమని యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడండి. నువ్వెక్కడ పడిపోయి ఉన్నావో నీ బలాన్ని ఏమన్నాడు? ధరించుకోమన్నాడు. నువ్వు ధరించుకో. నువ్వేం ధరించుకుంటున్నావు? ఇప్పుడు నూతన వస్త్రాలతో కూడా ప్రారంభమవుతున్నావేమో. పండగ రాబోతుంది ఈస్టర్. నువ్వు పండగ కోసం నువ్వు ధరించుకోవడానికి నువ్వు షాపింగ్ తిరుగుతున్నావేమో, ఉన్న సమయంలో కోల్పోతున్నావేమో. నువ్వు ఎక్కడ దేన్ని కోల్పోయి ఉన్నావో దేవుడు నీకు మంచి అవకాశాలు ఇచ్చినాడు. కొన్ని దినాలు మాత్రమే శ్రవణ దినాలు ఉన్నాయి. నువ్వు దేవుడిని అనుకో. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే నీ బిడ్డకి నీ గర్భఫలం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఎక్కడ నువ్వు ఏది పడిపోయి ఉన్నా కానీ దేవుడి ధనని నేను లేవమని చెప్పి ఉన్నాడు. ఇక్కడ నువ్వు వాక్యం వింటున్నావు. నీ కుటుంబం ఎక్కడ ఉంది? నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారండి? నీ బిడ్డ కొడుకు మనము ఇందాక చెప్పి ఉన్నాను కదా, మన కుటుంబానికి ముందు గౌరవం ఇవ్వాలి. మన భర్తకి ముందు మనం గౌరవం ఇవ్వాలి. ఎవరి స్త్రీలకు చెప్తారు ఎఫెసీ పత్రికలో, ఎవరి స్త్రీలు భర్తకి లోబడి ఉండాలి. ఏ విధంగా ఉంటున్నాం? భర్త ఒక పని చేస్తుంటే భార్య మరొక పని చేస్తుందేమో. బిడ్డలు ఏ మార్గంలో జీవిస్తున్నారు? తల్లులుగా జీవిస్తున్న మనము మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలండి. మన బిడ్డలు దేవుడి సన్నిధిలో ఉంటున్నారా? నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కదా, రక్షణ పొందుతున్నాను కదా, నాకు చాలా అనుకుంటున్నావేమో. అది కాదు. కుటుంబం అంతా రక్షణ పొందుకోవాలి. దేవుడి రాకని ఎప్పుడో మనకి తెలియదు. లోకం శాశ్వతం కాదు. ఉన్న దినాలు సమయం కూడా మంచిగా లేవండి. ఉన్న దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? మన బిడ్డలు మనం ఎలా పెంచుతున్నాం? ముందుగా మనము ఉన్న మన కుటుంబానికి విలువ ఇవ్వండి. మన కుటుంబాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడద్దు. దయచేసి చెప్తున్నా, మన కుటుంబంలో ఉన్న భర్తని కానీ, బిడ్డని కానీ, తల్లిదండ్రులు కానీ చిన్న చూపు చూడకండి. ముందు వారిని ప్రేమించండి, అప్పుడు ప్రక్క వారిని ప్రేమించండి. నా తల్లి మంచిగా లేదు, ఆ తల్లి చూడు ఎలా చేస్తుందో, నువ్వు మంచిగా నన్ను చదివించట్లేదు, నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నాకు సెల్ ఫోన్ కొనివ్వడం లేదు, వాళ్ళ మమ్మీ చూడు సెల్ ఫోన్ కొనిస్తుందని వారితో పోటీ పడకండి. పిల్లలు ఎవరు వస్తుంది కాబట్టి ఎలా జీవిస్తున్నాం?
ఏ మార్గంలో మనం జీవిస్తున్నాం, స్త్రీలలో మనం ఎలా ఉన్నాము, ఒక్కసారి బలాన్ని తెచ్చుకొని బలాన్ని ధరించుకోమన్నాడు. కింద లైన్లో ఏమంటున్నారు? యెషయా 52లో ఈ సుందర వస్త్రాన్ని ధరించుకోమన్నాడు. ఆ సుందర వస్త్రం ఏంటండి? రక్షణ. ఆ రక్షణ అనే దాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ తల్లిని గౌరవిస్తున్నావా? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నేను ఒక మాట చెప్తాను, ఒక మాట అంటే కాదు వాస్తవంగా చెప్తాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మేము 5 పిల్లలు. నేను ఎక్కడో ఈ సాక్ష్యం చెప్తాను, కానీ ఇది స్త్రీలకు సంబంధించింది కాబట్టి మా అమ్మ గురించి చెప్పారు. మా అమ్మ గొప్ప తల్లిగా, దైవికమైన తల్లిగా, ప్రార్థన పరురాలుగా, మంచి ప్రార్థనతోటి మమ్మల్ని 5గురిని పెంచిందండి. ఈరోజు అసలు చెప్పాలంటే ఎవరికి నేను ఫోన్ చేయలేదు కదా, మెసేజ్ పెట్టాను అంతవరకు. కానీ మా పెద్దన్న వదిన వచ్చారు. నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నాను, మా అన్నయ్య వదిన వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళు చూడగానే మా అమ్మ గుర్తొచ్చింది. కానీ ముందు మన తల్లిని మనం ప్రేమించాలి. మనం ఎలా ప్రేమిస్తున్నాం? కానీ మా అమ్మ 2000లో చనిపోయింది. కానీ తల్లి బాధ్యత మమ్మల్ని ఎంతగా ప్రేమించిందో, మన కుటుంబాన్ని కానీ ఏ విధంగా తీర్చిదిద్దిందో. నాన్నగారు చిన్నప్పుడు చనిపోతే ప్రార్థన పూర్వకంగా మా అమ్మ పెంచి గొప్ప తల్లిపైన తల్లిగా మరణించింది. నీ తల్లిని గౌరవిస్తున్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకున్నావు. నా తల్లికి ఇష్టపూర్వకంగా నేను జీవించానండి. కేవలం ప్రార్థన ద్వారా నేను జన్మించాను. ప్రార్థన పూర్వకంగా మా అమ్మకి నేను జన్మించాను. 2 అన్నయ్య తర్వాత ప్రార్థన పూర్వకంగానే మా అమ్మ నన్ను పెంచిందండి. దైవికంగానే దైవ సేవకుని నాకు ఇచ్చి వివాహం చేసి ఉన్నారు. దైవ దర్శనం పొందుకోవడం కానీ, దైవికంగా దేవుళ్ళు బలపరచబడ్డం కానీ. నేను ఆర్టికల్స్ రాస్తాను, బుక్స్ రాస్తాను. ఆ బుక్స్ కూడా మా అమ్మ అన్ని చదివి అలా మరణించింది. అన్నీ మా అమ్మ నేర్పించిన విద్య నాకు. మా తర్వాత మా దైవజనులు దేవుళ్ళు నడిపించినారు. కాబట్టి ముందు మన కుటుంబానికి వెలిగిద్దాం. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎక్కడ ఏమి కోల్పోయి ఉన్నావు? ఏం పోగొట్టుకొని ఉన్నావు? నీకు ఆశీర్వాదం కావాలా? ఒక్కసారి మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ప్రార్థన కళ్ళు మూసుకొని. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకున్నాం. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఏసీగా నేను ఇది కోల్పోయి ఉన్నాను ఏసీగా, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను ఏసీగా, నేను ముందుకు రాలేకపోతున్నాను ఏసీగా, నాలో ఈ పాపం ఆటంకంగా ఉన్నది ఏసీగా, నాకు గర్భం రావడానికి ఆటంకంగా ఉన్నది ఏసీగా, నా బిడ్డకి వివాహం జరగడంలో బాధపడుతున్నావేమో, ఉద్యోగం మీద బాధపడుతున్నావేమో, కోర్టు కేసులో నీ బిడ్డ నలిగిపోతున్నావేమో. ఏ అవసరం కొరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు? ఒక మహిళగా నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డ కొరకు? ఒక మహిళగా, ఒక భార్యగా నీ భర్త కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? తల్లిగా నీ బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నావు? సమాజం కొరకు నువ్వు ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఒక్కసారి మనకి మనం ఆలోచన చేసుకొని, ఎక్కడైతే మనం నలిగిపోయి ఉన్నామో, ఎక్కడైతే మనం పడిపోయి ఉన్నామో, ఈ దినమే ఈ సమయం అందే యెషయా ఒక తెలియజేశాడు. నేను లేచి నీ బలాన్ని ధరించుకోని సెలవిస్తున్నాడు. నువ్వు బలాన్ని ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరుగా ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి, మీరు ఎక్కడికైనా మీరు మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ నామమును ధ్యానించుకునే భాగ్యాన్ని మీ నామం మాకు దయచేసినందుకు స్తోత్రం నా తల్లి. నా తల్లి యొక్క సాయంకాల శ్రవణ నా ప్రభా, ఇక చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం నా ప్రభా. ఇక ఆదివారం ఆరాధన నా ప్రభా, అదేవిధంగా ఉమెన్స్ మీటింగ్ నా ప్రభా, మహిళా దినోత్సవంగా నా ప్రభా, మీరు ఏర్పాటు చేసిన ఇక చిన్ని సహవాసాన్ని బట్టి స్తోత్రం నా ప్రభా. ఈ యొక్క ఆరాధన నా ప్రభా, పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మయ పొందుకునేందుకు స్తోత్రం నా ప్రభా. నా ద్వారా చేసిన జీవవాకులను బట్టి స్తోత్రం నా ప్రభా. అతని యోగాకు అతని ఎక్కువ స్త్రీని ఏ విధంగా ఎన్నుకున్నాడు నా ప్రభా. అతని అన్న ప్రవక్తని నా ప్రభా, ఏ విధంగా మందిరంలో నా తండ్రి మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది నా ప్రభా. మేమందరము అదే విధంగా నా ప్రభా, మీరు ఇచ్చే సమాధానం కొరకు కనిపెట్టుకుంటున్నా ప్రభా. అతని స్త్రీని నా ప్రభా, గొప్ప సైన్యంగా అతని ముందుకు సాగుతున్న ప్రభా, మేమందరము ఏక మనసు కలిగిన ప్రభా.
ఆమేన్.